హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ పనసకాయ అండి. లేత పనసకాయ కూర వండుకుందాము ఈరోజు. ఇది ఒక స్పెషల్ కర్రీ అండి. ఫంక్షన్స్లో, భోజనాల్లో ఈ కూర కంపల్సరీ ఎక్కువ వేస్తారు. మాకైతే గోదావరి జిల్లాల్లో కంపల్సరీ ఫంక్షన్ ఉందంటే పనసకాయ కూర కానీ పనసకాయ బిర్యానీ కానీ ఉంటుంది. సీజన్లో అయితే ముక్కలు కోసుకున్నానండి. ఎక్కువ అవుతుందని సగమే కోసుకున్నాను. కోసిన తర్వాత ఈ కలర్లోకి మారిపోయినాయి. ఈ కర్రీకి గ్రేవీ కోసం మనం 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 చిన్న టమాటాలు, 3 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క, ఒక 7-8 జీడిపప్పు బద్దలు, అలాగే కొంచెం గసగసాలు వేసుకోండి. నేనైతే గసగసాలు పొడి ఉందని పొడి వేసేస్తాను డైరెక్ట్ కూరలో. మీరైతే కొంచెం గసగసాలు వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఇది మిక్సీ పట్టుకొచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సీ వేసానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసాను. 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. షాజీరా వేస్తున్నాను. అలాగే బిర్యానీ ఆకు ఒకటి వేస్తున్నాను. కరివేపాకు వేసాను. పనసకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఎన్వి కర్రీలానే ఉంటుంది. ఇది నేనైతే మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయలు అయితే 2 సరిపోతాయి. అలాగే టమాటాలు కూడా చిన్నవి 2 తీసుకున్నాను. పెద్దవి అయితే 1 సరిపోతుంది. 7-8 జీడిపప్పు పలుకులు, కొంచెం గసగసాలు, అల్లం వెల్లుల్లి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ అన్నీ కలిసి నేను మిక్సీ పట్టేసాను అన్నమాట. ఇది సిమ్లో పూర్తిగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేరే వరకు మగ్గనివ్వాలి. గసగసాల పొడి కూడా వేసేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ ఉప్పు, పసుపు, ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఇది చిన్నది మూల స్పూనున్నర వేస్తున్నానండి. మీరు పెద్ద స్పూన్తో 1 స్పూను. ఉప్పు, కారాలు, మసాలాలు మాత్రం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్,
1 స్పూన్ గరం మసాలా, మూత పెట్టేద్దాం. మగ్గిపోయిందండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడు ఇందులో ముక్కలు వేసేసుకుందాం. లేత పనసకాయ అండి, అసలు ఎక్కడ గింజ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చాలా లేతగా ఉంది కాయ చూసారు కదా, ఇదే కాయ అండి. నేను సగం కాయ కోసాను అనమాట. ఇంకో చూడండి, ఇక్కడ తెలుస్తుంది అసలు ఇంకా గింజలు స్టార్ట్ అవ్వలేదు. లేతకాయ వండుకుంటే బాగుంటుంది. ఇది బిర్యానీకి కూడా చాలా బాగుంటుందండి. ఒక్క నిమిషం మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేద్దాం. ఒక 1/2 గ్లాస్ పోసుకుందామండి. కుక్కర్ మూత పెట్టేద్దాం. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఒకసారి స్టవ్ వెలిగిందామండి. ఒకసారి ఉప్పు కారాలు చూసుకోండి, ఏమన్నా తక్కువైతే ఇప్పుడు వేసేసుకోవచ్చు. ముక్క చాలా బాగా మెత్తగా మగ్గిపోయిందండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. అయిపోయిందండి, ఇంక కట్టేద్దాము. స్మెల్ ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. సేమ్ ఎన్వి కూరల్లానే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పనసకాయ కూర అండి, మసాలా కర్రీ, మసాలా గ్రేవీ కర్రీ. చిన్న పనసకాయ అండి, బాగా లేత పనసకాయ, అస్సలు గింజలు అని ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సేమ్ ఇంత ముక్కే నేను వండానండి, ఎక్కువైపోతుందని సగం ఉంచేసాను. ఇది తీసుకోవటం చాలా కష్టం అండి. ఈ పైన ఉన్న తొక్క అంతా మనగా పచ్చిది, తీసుకోవటం చాలా గట్టిగా ఉంటుందండి. ఇది తీసుకోవటం చాలా కష్టం, అందుకే సగం వండాను. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు అవకాశం ఉంటే ఎక్కడైనా పనసకాయలు దొరికితే మాత్రం ట్రై చేయండి. చాలా హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి పనసకాయలో.
పచ్చి పనస పొడి రాజాక్ ఫ్రూట్ పౌడర్ దొరుకుతుందండి. అది షుగర్కి చాలా బాగా పనిచేస్తుంది. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇందులోని. ఇది అవకాశం ఉండి దొరికితే కనుక కంపల్సరీ ట్రై చేయండి. సీజన్ వెళ్ళే లోపల అప్పుడప్పుడు వండకుండా ఉంటే బాగుంటుంది. నేనైతే వారానికి ఒకసారి కర్రీ కానీ బిర్యానీ కానీ చేస్తానండి. అమ్మ వాళ్ళ ఇంట్లో పనస చెట్టు ఉంది. ఈ సీజన్కి ఇదే ఫస్ట్ కర్రీ అండి. ఫస్ట్ కాయ ఇదే కట్ చేశాను. మళ్ళీ 1 మంత్ తర్వాత బాగోవండి వండుకోవడానికి, కర్రీ చేసుకోవడానికి. ఒక నెలలోనే మనం వండుకోవాలి. అవకాశం ఉంటే దొరికితే తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.